ఎందుకంటే 32,000 కోట్లు రేపు 40 అవుతుంది, 50 అవుతుంది, 60 అవుతుంది, 1,00,000 అవుతుంది. అంత డబ్బులు మేము ఆడి నుంచి ఇస్తాం పొమ్మంటది ఏ ప్రభుత్వం అయినా రేపు పొద్దున. అంతే కదా. అప్పుడు ఏమైపోతారు వీళ్ళు? దీన్నే కట్టలేని వాళ్ళు రేపు కడతారా? బేసిక్ గా ఇదే కట్టలేని వాళ్ళు రేపు కడతారని ఎట్లా నమ్మకం? అవును. పోనీ వాళ్ళు ఏమి అదనపు బెనిఫిట్స్ కాదు, వాళ్ళ హక్కు, వాళ్ళ ఆదాయం, వాళ్ళ ఆస్తి, వాళ్ళ హక్కుని కాలు రాస్తున్నాం మనం ఇక్కడ. పైగా నువ్వు రిటైర్ అయ్యాక ఇస్తామంటే ఇది గనక ఇప్పుడు సైలెంట్గా ఉండుంటే మొత్తం ఏరియర్స్ అన్ని రేపు రిటైర్ అయ్యాకని పెట్టేవాడు. ఇప్పుడు అసలు మొన్న రిటైర్మెంట్ వయసులో ఎందుకు పెంచారు? కేసీఆర్ కానీ చంద్రబాబు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక్కొక్కరికి ₹1 కోటి దాకా వస్తుంది, దగ్గర 60 నుంచి 60 లక్షల కోటి దాకా. అదేదో వీళ్ళ జేబులో డబ్బులు తీసిన ఉదార హృదయాల కింద ఫీల్ అవుతున్నారు. అంత ఇస్తే నాకేమైనా ఓటు వస్తుందా? బెనిఫిట్స్ ఇవ్వట్లేదనే కదా సార్ కొంతమంది చెప్పేది, అదే అనేది ఆవేదన చెందుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ డిఏలు కూడా రిటైర్మెంట్ తర్వాత ఇస్తారంటే ఎలా నమ్ముతారు? అదే చెప్పేది. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఏం పీకుతాడు నన్ను అన్నట్టుంది ఇలా వారిస్తుంది. నన్ను ఏం చేయలేడు కదా, ఇండివిజువల్ ఉద్యోగి. ఇదివరకు అయితే దాన్ని అంతా సంఘటితపరిచి రెచ్చగొట్టడానికి ప్రయత్నించేవాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు ఉద్యోగులను విభజిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు వేరు, కాంట్రాక్ట్ ఉద్యోగులు వేరు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేరు, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు వేరు, ఆర్టీసీ ఉద్యోగులు వేరు,